హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా, చేయూత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. చాలామంది ఎదురు చూసినట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించినటువంటి పెంపు అనేది ఎప్పటి నుంచి ఉండబోతుందో, అదేవిధంగా కొత్త పెన్షన్లు ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు అందించబోతున్నారు, ఆ వివరాలు ఏంటనేది మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అనమాట. చిన్న అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది మనం వీడియోలో తెలుసుకుందాం. వివరాలు చూసిన తర్వాత ఆసరా పెన్షన్లు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్యాస్ సిలిండరు కంపెనీకి సంబంధించి అన్ని రకాల కంపెనీలకు, ముఖ్యంగా ఎల్పిజి సిలిండర్ పైన మీకు కనెక్షన్ లేకపోయినా అదేవిధంగా కొత్త అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఎందుకంటే కేంద్రం నుంచి ఇప్పటికే 41 రోజుల నుంచి 45 రోజుల వరకు గ్రామ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో వచ్చేసి ఇక 21 రోజుల వరకు రెండో సిలిండర్ బుక్ చేసుకోవచ్చు కదా. అయితే కేవలం 10 నిమిషాల్లోకే సిలిండర్ రావడం అంటే చాలా అరుదు కదా. బుక్ చేయగానే వస్తుంది అనమాట. సో అది ఎందుకు వస్తున్నాయి, ఎలాంటివి కేంద్రం కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఇంటికి రావాలంటే 3-4 రోజులు టైం పడుతుంది, వారం రోజులు టైం పడుతుంది కదా, ఆలస్యం అవుతుంది. అయితే ఇలాంటి సమయంలో అమెరికా ఇరాన్ యుద్ధ సమయంలో గ్యాస్ సరఫరా అంతరాయం కలగడంతో సిలిండర్ డెలివరీ జాప్యం జరిగిన నేపథ్యంలో 10 రోజుల సమయం పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు 10 నిమిషాలు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ అనేది ప్రస్తుతం బుక్ చేసుకున్న 3 రోజుల్లో గ్యాస్ సిలిండర్ ఇంటికి డెలివరీ అవుతుంది. 10 నిమిషాల్లో అంటే అద్భుతమైన అవునంటారు. ఇక త్వరలో నిమిషాల్లో గ్యాస్ సిలిండర్ కూడా మీరు పొందవచ్చు. ఏదైతే హెచ్పిసిఎల్ కావచ్చు, అదేవిధంగా ఇండియన్ గ్యాస్ కావచ్చు, ఇక ఇప్పటికే స్విగ్గీ ఇన్స్టామార్ట్తో జత కట్టిందనమాట. దీనివల్ల ఏమవుతుందంటే స్విగ్గీ ఇన్స్టామార్ట్ ప్లాట్ఫామ్ ద్వారా సిలిండర్ డెలివరీ చేసేందుకు ఒప్పందం కూర్చుకోవడం జరిగిందనమాట. ఇక నుంచి క్విక్ కామర్స్ విధానంలో సిలిండర్ డెలివరీ చేయనుంది. ఆన్ డిమాండ్ ఎల్పిజి సిలిండర్ డెలివరీ సేవలు కూడా స్టార్ట్ చేశారనమాట. దీని ద్వారా గ్యాస్ అయిపోగానే వెంటనే ఇక వంట చేసుకునేకి ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదనమాట. బుక్ చేయగానే 10 నిమిషాల్లో కూరగాయలు లాగానే సరుకులు ఇంటికి వచ్చినట్లే సిలిండర్ కూడా ఇంటికి అయితే రావడం జరుగుతుంది. గ్యాస్ కనెక్షన్ కోసం అవసరం లేదనమాట. దీంట్లో 10 కేజీల అదేవిధంగా 5 కిలోల ఎఫ్టీఎస్ ఏదైతే సిలిండర్లు ఉన్నాయి డెలివరీ చిన్న, అలాగే రెగ్యులర్ కనెక్షన్లు రీఫిల్ చేసేందుకు భాగస్వామ్యం కుదిరింది. ఇక 10 కేజీల కాంపోజిట్ ఏదైతే ఎల్పిజి సిలిండర్లు కూడా ఉన్నాయి. కమర్షియల్ డెలక్స్ అంటే కమర్షియల్ కావచ్చు, డొమెస్టిక్ సిలిండర్ మనం ఇక్కడ వాడుకున్న సిలిండర్లు ఈ సర్వీస్లో కూడా అందిస్తారని చెప్తున్నారు. చిన్న వ్యాపారం, బ్యాచులర్, గృహిణులు, వీటిని ఊరట అయితే లభించిందనమాట. సో మొత్తం మీద అయితే వీటిని బుక్ చేసుకోవడం వెసులుబాటు ప్రస్తుతం బెంగళూరులో అమలవుతుంది. తర్వాత దేశవ్యాప్తంగా కూడా అమలు చేయనున్నారట. సో గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. సో అదేవిధంగా రేట్లు కూడా పెరిగాయి అనమాట. ఉల్లి ధరలు వచ్చేసి గతం కంటే ఇప్పుడు పెరిగాయని చెప్తున్నారు. సో 100 రూపాయలకు 5 కిలో 4 కిలోలు ఇచ్చేది ఇప్పుడు దాదాపు కిలోకు 50 రూపాయల వరకు అయితే అమ్ముతూ ఉన్నారనమాట సరుకులకు సంబంధించి. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఇక వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం లేట్ చేయకుండా. జూన్ నెల అయిపోయి జూలై నెల అయితే రావడం జరిగిందనమాట. సో చాలా మంది లబ్ధారులు చెప్తున్నారు మాకు పెన్షన్లు అనేది రాలేదని అంటున్నారు. అసలు పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి ఇవ్వడం జరుగుతుంది, ఎవరెవరికి ముందుగా ఇవ్వబోతున్నారు, ఏంటి, ఇందుకు సంబంధించి ఎవరి పెన్షన్లు కట్ చేయబోతున్నారు, ఆ వివరాలన్నీ మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామన్నమాట. సో ఇందులో ప్రధానంగా కొత్త మార్గదర్శకాల పైన ప్రభుత్వం ఇప్పటికే స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో లైవ్ అథెంటికేషన్ ప్రాసెస్ అనేది నెలతో కంప్లీట్ చేయాలని చెప్పేసి, సో రాష్ట్రంలో దాదాపుగా ఈ పెన్షన్లో ఇటువంటి వారందరినీ క్యాన్సిల్ చేస్తున్నారు, తొలగిస్తున్నారు. దాదాపు రాష్ట్రంలో ఇప్పటికే 1,30,000 మంది వరకు అనర్హులు అయితే ఉన్నారు. లిస్టులో నుంచి పేర్లు అయితే తొలగిస్తున్నారు అనమాట. ఇందులో 2 పెన్షన్లు పొందుతున్న వారు, చనిపోయిన వారి పెన్షన్లు చాలా రోజుల కాంచి తీసుకుంటున్నవారు, అంటే ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రుల పిల్లలకు, అదేవిధంగా 4 చక్రాల వాహనాలు కలిగి ఉన్నవారు, సోషల్ స్టేటస్ బాగున్నవారు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది సైతం ఇలాంటి వారి పెన్షన్లు గుర్తించారు. చిరునామా ఎక్కడ ఉండి ఇప్పటి వరకు కూడా పెన్షన్లు లైవ్ వెరిఫికేషన్ చేసుకునేవారు. సో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వచ్చిన వారు కూడా పెన్షన్లు అనేది ఆగిపోతున్నాయని చెప్తున్నారు. సో మొత్తానికి ప్రభుత్వం ఒకటే విధానం తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా నేరుగా ఖాతాలు అయితే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది కదా. తాజాగా వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక మరి ఈ నెల కొత్త పెన్షన్లు మరి అందిస్తారా, అదేవిధంగా ఈ నెల ఏ రకంగా ఇవ్వబోతున్నారు ఏంటనేది కూడా అందరికీ ఒకేసారి ప్రభుత్వం పోస్టల్ శాఖ ద్వారా, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లో కూడా ఒకే విధానాన్ని అయితే అమలు చేయాలని ప్రభుత్వం భావించింది. పైన మరింత 2-3 రోజుల స్పష్టత అయితే వస్తుందన్నమాట. ఇందులో కొత్త పెన్షన్లకు సంబంధించి తొలగించిన తర్వాత ఇక ఇందులో భాగంగా అనర్హులను తొలగిస్తున్నారట కొత్త పెన్షన్లు రావడానికి మాత్రం. పాత అనర్హుల పెన్షన్లకు సంబంధించి దాదాపు 3 లక్షల వరకు అయితే ఉన్నట్లు వారి ప్లేస్లో రీప్లేస్ చేసి 3 లక్షల పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారట. సో పెండింగ్ అమౌంట్ కావచ్చు, అదేవిధంగా పెన్షన్ల అమౌంట్ ఈ నెల ఎప్పటి నుంచి ఇస్తారంటే 24, అదేవిధంగా కొంతమందికి 21 తారీఖు కొన్ని జిల్లాలకు అయితే అందించడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. సో ఎవరు కూడా ఆందోళన చెందిన అవసరం లేదు. ఎందుకంటే పెండింగ్ పైసలతో పాటు ఈ పైసలు కూడా ప్రభుత్వం అనేది రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట.